साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। भारत माता की जय। ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కానీ ఇక్కడైతే దొరకలేదు. ఇన్నేళ్ళు సర్వీస్ 26 ఇయర్స్ ఎంతో మందికి హెల్ప్ కూడా చేశాము, కానీ ఎక్కడ మాకు గుర్తింపు రాలేదు. కానీ ఇవాళ గుర్తింపు వచ్చింది అంటే అందరినీ గ్యాదర్ చేసి ఒక గ్రూప్గా తయారు చేయడం చాలా పెద్ద విషయం. అందరినీ తీసుకొని నడవడం చాలా గొప్ప. ఒంటరిగా మనం నడవగలం, కానీ అందరినీ కలుపుకొని తీసుకొని నడవడం చాలా గ్రేట్. సో టుడే థ్యాంక్ యూ వెరీ మచ్. నా డిజైర్ కంప్లీట్ చేసినందుకు ఇవ్వడం. Good afternoon, my students, my children. What not to say, I don't know. Only thing I remember that after us, నమస్కారం. ప్రియార్థులైన విద్యార్థులందరికీ కూడా శుభాశిషులు. ముఖ్యంగా మీరంతా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని చూడాలనే ఒక ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఇన్ని 28 ఏళ్ళ కిందట విషయం ఇది. ఇంత చిన్నగా నాకు ఒక్క ముఖం కూడా గుర్తుకు రావట్లేదు, కానీ చూద్దాం, అందరినీ చూద్దాం అనే ఒక ఆశతో నేను వచ్చాను. చాలా సంతోషం వేసింది మిమ్మల్ని చూస్తుంటే. మీరందరూ కూడా ఇంకా మమ్మల్ని అంతా గుర్తుపెట్టుకొని ఒక అపూర్వ సమ్మేళనం ఇది, పూర్వపు విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. అంతగా
age difference is not between you and me. I could say. One thing is, I was not ready to attend the school actually. Only Lata madam have requested me. Actually, I was preparing for exams, and she requested and have joined. That words moved me like, and I committed. I continued. I'm still I'm a teacher. అంటే ఈ క్యాటరేజ్ దానికి సంబంధించిన దానికి అది కానీ లేకపోతే ఇంకా రక్తదానాలు కానీ వీల్ చైర్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ చేస్తుంటాను ప్రతి మంత్. అదేవిధంగా నేను మా అన్న కొడుకు మ్యారేజ్కు అక్కింపేటకి వెళ్ళాను. నేను అక్కింపేటకి వెళ్తే మన ఫ్రెండ్ నవీన్ అని ఉన్నాడు అక్కడ. కార్డు ఇద్దామని వెళ్తే ఆయన తను లేడు అతను చనిపోయి 3 years అవుతుందని చెప్పారు. నాకు చాలా బాధ చేసి ఒకసారి మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు అందరికీ కలవాలి నోటేషన్ 3 years నుంచి ప్రతి ఒక్కరిని వెంబడి పడుతున్నాను నేను. కొందరు విసికిచ్చినా కొందరు ఇచ్చేసినా ఖచ్చితంగా రావాలి అది అని చెప్పి ఎంతో బాధ కూడా పెట్టిన అందరికీ. నేనే 10 ఫోన్లు చేసిన అందరూ ఖచ్చితంగా రెడీ ఉన్నారు కానీ వాళ్ళు బిజీలో ఉన్నారు కాబట్టి అయినా కానీ వచ్చారు. ఈరోజు సండే అయినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కృష్ణంత మంది రాకుండా కొందరైనా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కాకుండా కానీ ఇలా మనం ప్రతి ఇయర్ కూడా ఒకసారి కలుసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఎవరి లైఫ్లో ఏముంది మనం చేసింది ఏం లేదు. జీవితం మనం చూస్తే ఏం కనబడదు. మన ఫ్రెండ్స్ తోటి ఉన్నామా, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు బతుకున్నారా లేదా, మంచి చెడులు ఒకటి కనుక్కుంటే చాలా అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రతి ఇయర్ ఒకసారి టీచర్లను పిలుచుకొని మనం ఇంత లేకున్నా కానీ ఎంత వరకు అంతవరకు చిన్నగా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్రతి ఇయర్ ఒకటి చేద్దామని కోరిక నాకు ఉంది. అట్లా సహకరించకపోతే ఖచ్చితంగా నేను చేస్తాను. అందరికీ నేను చేస్తాను. ఇంకొకటి అదే కాకుండా ఇప్పుడు ఈ లేడీస్ కూడా దగ్గర 3 months నుంచి వాళ్ళని ఒకటే విసిగించాను నేను. ఏంటి అంటే రాత్రి 1 గంట కూడా ఫోన్లు చేసిన వాళ్ళని. ఫోన్లు చేసి మీరు వస్తారా రాదా ఖచ్చితంగా అని చెప్పి ఎన్నో బాధలు పెట్టినా మీరు మనసు మాత్రం నొప్పించుకోకండి ప్లీజ్ దాని గురించి. ఎందుకంటే మీరు అందరు కలవాలి, ఫ్రెండ్స్ కలవాలనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా చేసినది. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మీద ఇది కాదు. నా ఫ్రెండ్స్ నాకు ఉన్నారు ప్రేమతోటి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అట్లా ఇబ్బంది పెడితే మనం క్షమించండి. నన్ను ఎలాంటి బాధ పడకండి. అదేవిధంగా మా టీచర్లకు కూడా 10 సార్లు ఫోన్లు చేసి కూడా విసిగించిన నేను ఖచ్చితంగా రావాలి చేయాలని చెప్పేసి ఆ టైం తీసుకుని కూడా వాళ్ళు వచ్చినందుకు కూడా ఎంతో బాగా రుణపడి ఉంటారు. ఇప్పటికి వాళ్ళని వస్తాం సార్. మేము ఇప్పటికి ఏంటంటే సార్ అంటే ఇవాళ ఈ స్థితిలో ఉన్నంటే మీరు చెప్పిన సమయాలన్నీ మేము ఉన్నాం. మీరు అమ్మ నాయన మాకు తినిపించారు కానీ మీరు మాకు చేసిన ఫోటో ప్రకారమే మీరు లేడీస్తో మాట్లాడాలనేది నాకు అర్థమవుతుంది. అది మంచి చెడ్డ అనేది ఒక మీరు నిజంగా నేర్చుకున్నాం కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ పోయినా కానీ ఒక రెస్పెక్ట్ చూస్తున్నాం. మనం ఆ రెస్పెక్ట్ మీరు ఇచ్చింది కాబట్టి ఇంకా మా లెక్క ఎంతోమంది మీరు తయారు చేసారు. అది అట్లనే ఇంకా మా బాగుండాలి. మేము కూడా మీతో అయినంత మటుకు చాలా మంది కూడా హెల్ప్ చేస్తాం. మేము ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరికన్నా ఏమైనా చేస్తే మాత్రం క్షమించండి, ఎలాంటి బాధ పడకండి. ఏ తప్పు ఏదైనా చేసి థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు కళ్యాణి. మ్యారీడ్. మా హస్బెండ్ ఇంగ్లీష్ దేవదర్శన్. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అవుతుంది. టెన్షన్ రేగం పోతుంది. నాకు కొడుకు పేరు ప్రియాన్. నేను అల్వాల్లో రిసైడ్. ఓకే. అండ్ ప్రజెంట్లీ నేను వర్కింగ్ ఇన్ CMR ఇంజనీరింగ్ కాలేజ్ as an faculty for teaching for BTech civil engineering students. I have complete my BTech ayindi, MTech ayindi, BSc lo it's all your blessing. So ఏంటంటే ఇన్ని ఇయర్స్ అయినా కానీ మీరు నేర్పిన ఎథిక్స్ అయితే మర్చిపోలేదు. అండ్ చిల్డ్రన్ ఆల్సో, నాట్ ఓన్లీ చిల్డ్రన్, నా దగ్గర నేను చెప్పే స్టూడెంట్స్కి కూడా నేను సేమ్ ఎథిక్స్ ఫాలో అవ్వండి అని చెప్తాను. ఈవెన్ దో వాళ్ళు స్ట్రీమ్లో మిస్ అవుతున్నారు, బట్ స్టిల్ మన టీచర్స్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న స్టూడెంట్స్ అయితే అట్లా లేదు కల్చర్ వాళ్ళది. సో అయినా నాకున్నంత వరకు నేను వాళ్ళని జస్టిఫై చేసి జడ్జ్ చేస్తున్నాను ప్రాపర్ వేలో పోండి అని చెప్పి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయింది. ముందంటే ఎవరో ఒకరు చిట్టి వాళ్ళు మనీ మైండెడ్ అయిపోయింది అన్నమాట. బట్ స్టిల్ మనం నేర్చుకున్న ఎథిక్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి నేర్పించాలి. అదొకటే ఏం అంతే. ఓకే, థ్యాంక్ యూ.
ఇలా మనం అందరం గెట్ టుగెదర్ అయినామంటే క్రెడిట్ మన సీనియర్కే పోవాలి. ఎందుకంటే మేము ఇన్నిసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు కాలే అది దమ్ చేసాడు అందరు. అరే క్రెడిట్ అంతా మేడం, క్రెడిట్ అంతా సీనియర్. నేను వ్యవసాయం చేస్తున్నా, అక్కడ పాలదండలో చేస్తున్నా. ఒక బాబు మేడం, బాబు డిగ్రీ, పాప ఇంటర్. నేను డిగ్రీతోనే మేము ఇంతవరకు ఇస్తున్నాం మేడం. నమస్కారం. మా పేరెంట్స్, టీచర్స్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ కానీ, ఇంగ్లీష్ కానీ, వాళ్ళు ఇచ్చిన డెడికేషన్, ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్ బ్రాట్ us here. I'm running a school in Kavadilla. It is a high section school, Vidyavika High School అని. మా హస్బెండ్ వచ్చేసి మిస్టర్ మహేష్, తన కరెస్పాండెంట్, ప్రిన్సిపల్. God bless you. నేను పుష్పలత, మీ అందరికీ తెలుసు. మా హస్బెండ్ మధుసుందర్, కానీ టెంపరీగా మా టూ కిడ్స్. ఒక బాబు 5th క్లాస్, ఇంకో బాబు యూకేజీ చదువుతున్నాడు. బికాస్ ఆఫ్ దట్ హ్యావ్ స్టాప్ వర్కింగ్. అండ్ ముందు నేను వర్క్ చేసేదాన్ని సదర్లాండ్, ఇంకా అపోలో హెల్త్ కేర్, మంచి కంపెనీస్లో వర్క్ చేస్తాను. ఆ క్రెడిట్ అంతా వీళ్ళదే. లతా మేడం ఫస్ట్, తర్వాత కాంచన మేడం థ్యాంక్స్, తర్వాత పంచాక్షరి సార్. ఎందుకంటే అంటే ఐ జస్ట్ వాంట్ టు గో టీచ్ ఇంటూ ది కోర్స్. ఎంత స్ట్రగుల్ ఉండేదంటే ఆ డేస్లో ఫీజు కట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నప్పుడు మేము 3 kids. మా పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ చేశారంటే ఇంగ్లీష్ మీడియమే చదవాలి, మేము కష్టపడ్డప్పుడు మా పిల్లలు కష్టపడొద్దని వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి. వాళ్ళ ఏమాది వాళ్ళు కష్టపడ్డందుకు మేమన్నా సుఖపడాలి అని. అప్పుడు అట్లాంటి డేస్లో మాకు ఎట్లా అంటే మా ఫాదర్కి హెల్త్ బాగోకపోవడం, తను మొత్తానికి సిక్ అయిపోయి ఇంకా మమ్మల్ని స్కూల్ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లతా మేడం షీ హెల్ప్డ్ us. తను టీసీ తీసుకుందాము, మా పిల్లలు ఇంకా మేము అఫోర్డ్ చేయలేము ఇంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ అని. షీ ఆస్క్డ్ మై పేరెంట్స్ టు స్టాప్ టేకింగ్ ఫీజీ, షీ విల్ గివ్ క్రెడిట్ ఫర్ 6 months. సో దాట్ వాజ్ ద రీజన్. నేను ఇంకా 10th క్లాస్ వరకు నేను అక్కడ కంటిన్యూ చేయడానికి కారణం తను మెయిన్. సో ఎప్పుడు నేను అనుకుంటాను మా పేరెంట్, మా మదర్ ఇవాళ కూడా మిమ్మల్ని కలుగుతామని అన్నారు. కానీ తను చర్చికి వెళ్ళి వచ్చింది, వచ్చే టైం కల్లా టైం అయిపోయిందని కలవలేదు. బట్ కోర్ హార్ట్ నుంచి ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ అంటే మీకు వేరే ఫస్ట్ వస్తుంది. ఇంకా మళ్ళీ నా ఎడ్యుకేషన్ అయిపోయినాక 10th స్టాండర్డ్లో అంటే గైడెన్స్ మొత్తం పంచాక్షరి సార్. నేను తన గైడెన్స్తోనే పాలిటెక్నిక్ రాయడం, మళ్ళీ నేను 3 years హాస్టల్లో ఉండడం, కరీంనగర్ లాంగ్ స్టే. ఎట్లా నేను ఒక్కతే కూతురు నేను ఎలా పంపించాలని సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మా మదర్ ఒప్పుకున్నారు. అట్లా నేను ఇంకా 3 years అక్కడ బయట అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా తెలియదు, గైడ్ చేసేవాడు. సో హాఫ్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు. ఇవాళ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే కాంచన వాళ్ళగా. ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. ఏదైనా పోగ్లా సార్ కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే డిక్టేషన్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఇంపోజిషన్ మళ్ళీ 5 times 10 times ఆఫ్టర్ స్కూల్ అవర్స్ స్టడీ అనేసి అట్లా రిస్ట్రైన్ చేసేవారు. మేము ఇక్కడ దాకా బయోవాక్ నడుచుకొని రావాలి, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అంటే 4:35 దాకా కూర్చోబెట్టేవారు. అంతా చేసాం కాబట్టి హార్డ్ వర్క్ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం. ఆల్ ది క్రెడిట్ గోస్ టు మై టీచర్స్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్. From my heart, I am very thankful to you. Srinivas అయితే I thank you. నేను ఫస్ట్ యాక్చువల్గా తను కాల్ చేసి ఫోటో పెట్టి వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేసినప్పుడు
ఇట్లా చిల్లర గ్రూప్లో మెసేజ్ పెట్టారు కదా, ఏంటి హాయ్ అని పెట్టిను, స్కూల్ ఫోటో పెట్టిను, ఎవరబ్బా ఈ డిస్టర్బెన్స్ క్యాండిడేట్ అని అనుకున్నాను. ఫస్ట్ తిప్పుకున్నా, తర్వాత ఆల్వేస్ మూవీస్ అని పెట్టిన, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఐ కాల్ యూ అని అనేసి అన్నాడు. ఏంటబ్బా కాల్ యూ అని అంటున్నాడు, ఎవరైనా క్యాండిడేట్ అని నేనే కాల్ చేసిన. మళ్ళీ ఈగర్నెస్ ఉంటుంది కదా, ఎవరా నేనే కాల్ చేసి చెప్పిన ఏంటి అంటే గుర్తుపట్టలేదు. తన పేరు నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్ అన్న ఒక అబ్బాయి మా క్లాస్లో నాతో చదివిందని ఈ రోజు దాకా కూడా నాకు గుర్తులేదు. తను ఇట్లా సర్కిల్ చేసి ఇదే నేను శ్రీనివాస్, దిస్ ఈజ్ మీ అని చెప్తేనే కానీ నేను అక్కడ గుర్తుపట్టాను. సో ఐ డోంట్ రిమెంబర్ అండ్ సారీ ఇఫ్ ఐ హర్టెడ్ యూ అట్లా చెప్పి నేను హర్ట్ చేస్తుంటే సారీ. అండ్ చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నాకు 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే ఉన్నారు, కానీ నేను కూడా ఇక్కడనే లోకల్. నేను ఎవరిని కలవలేదు, చూడలేదు. బికాస్ ఆఫ్ హిమ్ వీ హ్యావ్ మెట్. ఇక్కడ వీళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, నేను ఇట్లా సెటిల్ అయిపోయినా, నా కెరీర్ ఆగిపోయింది, మీరందరూ ఎలా ఉన్నారు కలుసుకోవాలని నాకు చాలా ఉత్సాహం ఉండే. ఈ రోజుతో అది కూడా తీరిపోయింది. బట్ ఐ మిస్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ డిడ్ంట్ కమ్ ఆన్ దిస్ డే. I don't know for what reason they have to come. వాళ్ళ కర్మ. But I made them. That's all. వాళ్ళకి మెసేజ్ పెట్టినా, ఐఎమ్ యువర్ క్లాస్మేట్, ఇఫ్ యువర్ ఫ్రీ కాల్ మీ అని పెట్టినా. అందరైతే ఇష్టం ఉన్న పోతుంది తిట్టి, ఇష్టం ఉన్నట్టు తిట్టి ఉన్నాడు. ఇక లక్ష్మీ మేడం అయితే నువ్వు ఎవరు నువ్వు అన్నది. లక్ష్మీ మేడం ఎవరు నువ్వు అన్నది. లావణ్యమో ఇక ఆమె ఇంగ్లీష్ ఏమో చెప్పింది. కళ్యాణ్ సంగీతం అలా బాలవాట కానీ వాళ్ళు వెనబడి వాడి ఇక్కడ తీసుకొచ్చిన బాలవాట ఇది చేసి వచ్చారు. దానికి మాత్రం చాలా థ్యాంక్స్ అందరికి. బాధ పెట్టినట్టు ఏమనుకోకండి, అందరికి మెసేజ్ పెట్టినా ఉండండి. తక్కువ మెసేజ్ పెట్టి కాలం మేము కొందరైతే అది మెసేజ్ చూసి కూడా నాకు రిప్లై చేయలేదు. కొందరు బ్లాక్లో పెట్టేసి ఇక నా ఫోటో ఒకటి తీసి దాన్ని రౌండ్ అప్ చేసి అన్ని అందరూ పంపించేసి ఇట్లా గుర్తుపట్టు అని చెప్పేసి. అంటే లాస్ట్లో రిలీజ్ చేసినాడు అయితే కొడుతుంటాడు. నేను ఎన్నో కోసం అరుణ్ అంటే గుర్తుపడతారు, మల్లేష్ అంటే గుర్తుపడతారు, వెంకట్ అంటే గుర్తుపడతారు. వాళ్ళు ఫేమస్ పర్సన్. పుష్పిక వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఇక ఆమె ఇంగ్లీష్ దిగుతలేదు, నేను ఎక్కలేదు. అయిపోయిందమ్మా అట్లా ఇవన్నీ కూడా లెవెల్కి చెప్పలేదు. నేనే బాధపడతా తీసిన పడ్డ. ఆ విధంగా గోపిని కూడా బాగా బాధ పెట్టిన. ఆ లోగో గురించి 5 గంటలు కష్టపడ్డాడు పాపం. ఈరోజు వెళ్ళిపోయి ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఇది చేసిండు. అట్లా మల్లేష్ కానీ, వెంకట్ కానీ, అరుణ్ కానీ, విజయ్ కానీ వీళ్ళందరూ సహకరించబట్టే పెళ్లి చేసిన. ప్లస్ నేనంటే ఇక మీరు నాకు మిత్రులు అని చెప్పేసి ఒక గ్రూప్ లీడర్ని పెట్టిన లక్ష్మి గారిని. అక్కడికి వెళ్ళి ఆమె ప్రొసీజర్ అయింది, అందరూ లీడర్ చేస్తే ఆమె కూడా చాలా థ్యాంక్స్ మేడం, లక్ష్మి మేడం మీరు అందరూ అందరితో మాట్లాడింది. లేడీస్ గ్రూప్ అడ్మిన్ లక్ష్మి. లక్ష్మి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడండి? ఏం చేయడా? మీరంటే బాండింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. ఆ తర్వాత కూడా జస్ట్ ఐ స్టేట్ ఫర్ 2 years. ఆ తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేశాక జస్ట్ అప్పటి నుండి మళ్ళీ బయట మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడ నిజామాబాద్ చేశాను 2 years. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఈ సైడ్ రాసాను.
అంటే మన దాంట్లో నాకు నైట్ వచ్చింది. బట్ మాది ఫస్ట్ ఆన్లైన్ కాన్ఫరెన్స్, దాన్ని తీసి తన్ని ఒంగోలు వేసాను. వాళ్ళ విలేజ్ దగ్గర పిఎస్ వేసి మళ్ళీ వచ్చాను. కానీ హైదరాబాద్ వెళ్ళండి నేను ఈ ఎప్పుడంటే 14 నుండి మా చెవి ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడే 15లో వచ్చి గోపీనాథ్ 97లో 10th క్లాస్ అయిపోయిన పిల్లకి వచ్చేసిన 98 నుంచి ఫోటో బిజినెస్ నాది. 98 నుంచి ఇప్పుడు అదే బిజినెస్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఒకటే పిల్ల, 2 పిల్లలు. పాప పేరు కీర్తిక, పాప పేరు భరత్ కుమార్. 2 సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ అంతే. ఓకే, నేను సీరియస్ చెప్పాలంటే ఇక మనందరూ కలిపి వాడే మస్తు చాలా చాలా కష్టపడ్డాడు, చాలా చేసిండు. మనకి ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ చేసిందంటే మెయిన్ క్రెడిట్ గోస్ టు ఆయనకి. ఎందుకంటే అందరూ మన బాయ్స్ గర్ల్స్ ఇంతమంది ఒకటే, నాకు తెలిసిన మాటకి 10 daysలో మీరు అందరూ అదే. కానీ మేము దగ్గర 4-5 years ఉంటున్నాం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్.